మీరు ఎవరికైనా సరే మీ గ్యాంగ్ లో ఎవరికైనా మీరు ఓన్ గా పెట్టిన నిక్ నేమ్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ కి? ఫ్రెండ్స్ గా మీరు ఓన్ గా పెట్టి మీ క్రియేటివిటీ. ఇంట్లో ఉన్నవాడు మణిగాడేమో మణిగాడిని మణి అనే అంటాం, మా అమ్మ అలా పిలుచుకుంటాం. శ్రీనాథ్ నాదు అంటాం, నాదు అని ఎక్కువ. అరే నాదు ఏం రా. అవి నిక్ నేమ్స్ అంటే కనుక మనకి ఫ్రెండ్స్ లో ఉంటాయి కదా. అట్లా అయితే మంచి పనోడు అని మా మణిగాడిని అంటాము. సో శ్రీకర్ గారిని వచ్చేసి వాడు చదువులు బిడ్డ అనమాట. వాడు బేసిక్ గా మీకంటే నాకన్నా హైయెస్ట్ వాడిది. సో మీ టాపర్ గ్యాంగ్ లా ఉంది. మనం ఇటు వచ్చేద్దాం, సింగింగ్ గ్యాంగ్ లోకి వచ్చేద్దాం. వేలల్లో పెద్ద వేలల్లో మీరు ఎవరికైనా నిక్ నేమ్స్ పెట్టారా? మీకు ఎవరైనా? నేను ప్రవస్తికి పెట్టా. జేజమ్మ సాంగ్ వాడిన, అదే అరుంధతి మూవీలో సాంగ్ వాడినప్పుడు జేజమ్మ అని పిలిచాను. లేకపోతే రంజితమే పాడినప్పుడు అరే రంజిత్ అని పిలిచేవాడిని. అమితానే అరే పట్టు అని అలా ఎక్కిరిస్తుండే. సుమనశ్రీ శృంగార వీర అంటుండే. ఆ సాంగ్ బాగా పాడాడు కదా, చాలా అసలు క్రేజీ పాడాడు. సో అప్పుడు సుమనశ్రీ శృంగార వీర అంటుంటే సాయితని చిరుత, సాయితి అనేమో చిరుత అంటుండే అనమాట. చెంకా చెంకి సాంగ్ వాడు. సో అట్లా సాంగ్ బట్టి డిఫరెంట్ మీకు ఎవరేమనలేదా? నన్ను గ్యాంగ్ లీడర్ అనేవాళ్ళు. గ్యాంగ్ లీడర్ పాడండి గ్యాంగ్ లీడర్. సిరిగి సెట్టు లిరిగి సెట్టి కొట్టాలో నైసాము ఆంధ్ర సింధు తొక్కాలో సిటికెళ్ళేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్. గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్. హ్యాంగ్ ఓవర్లో గాలి పదండోయ్. గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్. హ్యాంగ్ ఓవర్లో గాలి పదండోయ్. ఆ సాంగ్ మాకు నేమ్స్ రాలేదు, అది కావాలా? ప్రవస్తి పేరులోనే కొంత సాఫ్ట్ రో, ఈ అమ్మువరో భద్రకాళి కదరో, ఏ సాహితీ మాటలోనే అంత హార్డ్ రో, ఈ అక్షయంకో అన్నపూర్ణ కదరో. ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాదోయ్ మా మహతి డార్లింగ్. శ్వేతాలా వచ్చేసి అందరికీ ఉండుంటే ఈ లోకం స్వర్గం అవునని నా ఫీలింగ్. అడ్డే సుమను పవన్ క్రీడు పెన్ను అంతా కలిసి దించేస్తారు మిన్ను. గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్. హ్యాంగ్ ఓవర్ లో గాలి పదండోయ్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఏంటి డాన్స్ ప్లస్ సింగింగ్ కాంబో చేశారు. అది ఎవ్వరు డాన్స్ రేసి వాళ్ళలేదు. ఈవెన్ నేను కూడా అర్జున్ గారు అంటే ఆయన కామెడీ అంతా కూడా మాకు ఇష్టం. ఆయన అసలు చూడలేదు, మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. అసలు సాంగ్ పాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. లాస్ట్ లో కొంచెం ఇంప్రూవైజేషన్ చేసి బాగా చేసింది. యాక్చువల్లీ ఎవరు మీరేనా అది రాసింది? అంటే ఇది ఐడియా నాకు వచ్చిందండి. యాక్చువల్లీ మా మెంటర్ తేజస్విని అక్కకి చెప్పినప్పుడు అక్క ఒకసారి అనంత్ సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని చేద్దామన్నారు. సో సార్ పర్మిషన్ ఇచ్చాక we did it actually. అది ఎలా వెళ్ళిపోయింది రాకెట్ లాగా కదా. సో మనం పవన్కి వెళ్ళిపోయినా ప్రాంక్ a friend on call. ఓకే, వెంటనే ఫ్రెండ్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంటుంది కదా నెంబర్, ఎలా చేయండి. ఐఎమ్ గోయింగ్ టు గెటింగ్ మ్యారీడ్ సంథింగ్, నాకు ఎవరైనా ప్రపోజ్ చేశారు లైక్ దట్, చాలా నెంబర్ ఆఫ్. అవునా? భయ్యా ఎక్కడున్నా భయ్యా? హలో భయ్యా ఎక్కడున్నా భయ్యా? నేను బయటకు వచ్చాను భయ్యా. నేను పవన్ మాట్లాడుతున్నాను యాక్చువల్లీ. పవన్ భయ్యా. అరే భయ్యా నేను భయ్యా కాదు భయ్యా, ఇది బయటకు వచ్చానని చెప్పా కదా ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పా కదా. బండి మీద వచ్చాను, బండి పడిపోయింది భయ్యా మొత్తం. అది కొంచెం తేడా అయిపోయింది ఒకేసారి. బుద్ధి చెల్లిపోయాడు వాడు. ఒక్క 2 నిమిషాలు భయ్యా ప్లీజ్. అసలు నాకు ఏం తెలియదు, అర్థమైతలేదు భయ్యా. హలో భయ్యా, అది బండి పక్కనే పెట్టాను భయ్యా. బండికి ఒకటే అయింది, నాకేం కాలేదు కానీ. అది ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావు భయ్యా ఒకసారి చెప్పవా? నేను ఇప్పుడు మన సికింద్రాబాద్ లో ఉన్నా. నువ్వు? నేను ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా భయ్యా. ఇది ఒక్కసారి పక్కన ఉన్నతో మాట్లాడా. హలో హలో అయ్యా చెప్పండి. అది తిన్ను ఇక్కడ పడిపోయా అండి. నేనే ఇప్పుడు ఫోన్ ఇచ్చాను, నా ఫోన్ నుంచి చేశారు.
చెప్పండి. సరే ఎక్కడికండి, ఎలా తీసుకెళ్ళాలి? ఈయనేమో కొంచెం చాలా అంటే చాలా వీక్ అయిపోయారు. అయ్యో ఓకే ఓకే ఓకే. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయి. అయ్యో అవునా? ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందండి? లేదండి, లేదు లేదు. అంటే ఏమైందంటే సన్ స్ట్రోక్ వల్ల మేబీ అయినట్టుందేమో. ఏమో బైక్ స్కిట్ అయింది అన్నారు. అసలు బైక్ మీద అలాంటివి ఏమి కనిపించలేదు. ఆయన మాత్రం పక్కన కూర్చొని ఉన్నారు ఫుట్పాత్ మీద. అయ్యో ఓకే. ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారండి? ఐ మీన్ ఏ మెట్రో స్టేషన్ దగ్గర? నేనైతే పంజాగుట్ట దగ్గరలో ఉన్నామండి. ఓకే ఓకే. ఒక్కసారి అతనికి ఇస్తారా ఫోన్? అంటే ఇప్పుడు కాన్షియస్ లో లేరు. ఓకే. ఐ మీన్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నారండి? ఐ మీన్ ఏదైనా పక్కన దగ్గర ఏమైనా క్లినిక్ లో అడ్మిట్ చేశారా మీరు? భయ్యా నువ్వు టెన్షన్ పడకు. హలో భయ్యా, టెన్షన్ పడకు. ఇది ప్రాంక్ మరి ఘోరం అయిపోతుంటే ఆపేసిన. సో సారీ. ఏంటి భయ్యా నువ్వు? నిజంగా అనుకోలేమయ్యా. అంటే ఏదో మామూలుగా కాల్ చేయమన్నారు, నేను ఏదో ఒకటి చెప్పాలని చెప్పా. అది నువ్వు ఇక నువ్వు నాకన్నా నువ్వు ఎక్కువ ఊపిరి పీల్చుకుంటావు అందులో. అంటే సడన్ గా అంటే ఏమైనా అయిందేమో నేను టెన్షన్ పడిపోయాను. హలో సుమన్ గారు, నేనైతే ప్రాంక్ చేయమన్నాను. యాక్సిడెంట్ ఇదంతా ఆయన స్క్రిప్టే. మీరు చూసుకోండి, నన్ను అసలు ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. భయ్యా నెక్స్ట్ నీదే ఇంటర్వ్యూ ఉంటది ఇక్కడ. నీ ఇంటర్వ్యూ అయినప్పుడు మాట్లాడుకుందాం అలా, సరేనా? మీరు హింట్ ఇచ్చేసేసి ఇలా చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ నేను ప్రాంక్ చేయాలని కూడా పవన్ గుర్తుపట్టేస్తాడు. అరే భయ్య, నీ విషయంలో నేను ఎందుకు అలా చేస్తాను? కావాలంటే యాక్ట్ చేయమన్నా చేస్తా కదా. నాకు తెలియదా? సరే సార్. కాదు, ఫస్ట్ పవన్ అనగానే ఎవరన్నా కానీ ఫ్యూజ్లు ఇడిపోయి బాగా గుర్తుపట్టలేదు ఏంటి అనుకున్నా. అంటే ఐ మీన్ నాకు అర్థం కాలే ఏంటి అసలు వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అని నాకు అర్థం కాలే. సరే చిల్లే సరే వెళ్ళి నువ్వు ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నావు కానీ సరే ఇదిగోయా సుమన్ గారు. సారీ అండి. అయ్యో చెల్లండి. అయ్యో అదేం పర్లేదు. నెక్స్ట్ టైం మన ఇద్దరం కలిసి ఆయన మీద ప్లాన్ చేద్దాం. గట్టిగా చేద్దామండి. సరే ఎట్లాంటి దెబ్బకి పవన్ ఏదన్నా అంటే ఆఫీస్ వరకు వదిలేసి రావాలి. ఒక చిన్నది లిటిల్ హార్ట్ స్ట్రోక్ ఇద్దాం. గట్టిగా ఇద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ పవన్. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టాపరే మంచి కాన్సెప్ట్. అలాగా నేను ఇంకా అడుగుదాం అనుకున్నాను, వెంటనే కాల్ చేశాను. అంటే ఇప్పుడు మీరు టాపర్ కదా, కొంతమంది టాపర్స్ ఏమంటారు అంటే చదివేసుకుంటూ అరే మమ్మ చదవట్లేదురా నేను అంటారు. అలాంటివి చేస్తుంటారా? ఆబ్వియస్లీ అది చేశాను, నేను చాలా సార్లు చేశాను. కానీ నేను తిరుగుతుంటాయి కదా రోడ్ల మీద బాగా. సో అందరు నమ్మేటోళ్ళు యాక్చువల్లీ నేను ఏం చదవలేదంటే. బట్ ఆన్ టైం బాగా రాస్తుండే, బై మిస్టేక్ మార్కులు కూడా బాగా వచ్చేవి. అలాగా మీరు ఎంత డెడికేషన్ అంటే కనుక ఆ తిరగడం ఈ చదవడం రెండు కామన్ చేసేవారు. తిరగడం పక్కా ఉండాలి, లేకపోతే నేను చదివేవాడిని కదా. ఇప్పుడు మనం ఏంటంటే కనుక మీరు షోస్ కి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు మనకి నార్మల్ థింగ్ స్టేజ్ మీద సాంగ్ ఆగిపోవడం కానీ లైక్ అలాంటప్పుడు స్టేజ్ మీద ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? స్టేజ్ మీద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే జాతర షోస్ కి వాటికి వెళ్ళినప్పుడు నేను సరిగమప అయిన తర్వాత ఊర్లలో ఈవెంట్స్ అవుతుంటాయి. ఆన్ స్టేజ్ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ దేర్ వీ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ లైక్ సింగింగ్ ఫస్ట్ మెలోడీ పాడి తర్వాత గెట్ ఇన్ టు మాస్ అని. సో మెలోడీ వాడుతున్నప్పుడు జనం అంతా మాస్ ఉండే అనమాట, చాలా మాస్ ఉండే. దే నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద మెలోడీ. అంటే వాళ్ళకి మెలోడీస్ వద్దు అంటున్నారు, కానీ మాకు మేనేజ్మెంట్ నుంచి ఏంటంటే మెలోడీస్ పాడాలి. ఆ తర్వాత మెలోడీస్ పాడుతున్నప్పుడు నేను నా కో సింగర్ ఇంకో ఫీమేల్ సింగర్ ఉన్నారు, వాటర్ పోస్తుంది అనమాట మా మీద. సో ఆ కైండ్ ఆఫ్ కొంచెం క్రింజ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అలా మీ మీద వాటర్ పోస్తారు ఎందుకలా? వాళ్ళకి వద్దు, వాళ్ళకి మా సాంగ్స్ కావాలి అంతే. అలా ఉంటుంది. ఏడవడం లాంటిది ఏమన్నా? లేదు, నేనేం చేయలేదు. ఇంకా తర్వాత నేను పాడలేదు. ఇంకా అమ్మయ్య స్నానం చేయాల్సి లేదు. ఇంకా నేను అలాగే అట్లా కాదు, నేను కట్ చేసేసి ఐ డిడ్ నాట్ సింగ్. అగైన్ దే ఆస్క్డ్ మీ టు వెన్ ఎప్పుడైతే మాస్ రౌండ్ పాడమంటారో నేను అప్పుడు వచ్చి మాస్ పాడతా. నేను ఇప్పుడే స్టేజ్ ఎక్కానని జస్ట్ వచ్చేసారు. ఇంకా స్టేజెస్ మీద అలాంటివి ఏం లేవు. ఇంకా నార్మల్ థింగ్ ఏంటంటే కనుక మీకు ఛాన్స్ ఇవ్వడం ఎక్కువ అనుకుంటారా, లేకపోతే మీకు పాడుతున్నప్పుడు రెమ్యూనరేషన్ ఇంత అని ఇస్తూ ఉంటారా షోస్ కి? అలా అంటే డిపెండ్స్ అపాన్. మేము బయట ప్రైవేట్ ఈవెంట్స్ కి వాటికి వెళ్ళినప్పుడు వీ డూ చార్జ్. అండ్ ఈవెన్ ఫర్ మా కానీ జీ కానీ ఏమైనా దే డూ పే సంథింగ్ ఫర్ అస్ విచ్ ఇస్ అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్ ఫర్ అస్. సో ఆ రకంగా దే డూ పే. అండ్ బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఈవెంట్ బట్టి వీడు హార్స్ బట్టి, లేకపోతే ఎన్ని హార్స్ బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కనుక పేమెంట్ వస్తుందని వి నో అబౌట్ దట్. బట్ షోస్ కి వెళ్తుంటే షోస్ లో కూడా అదే దట్ వాస్ వేర్ దట్ మేము కంఫర్టబుల్ ఉన్న పే వాళ్ళు దే డూ పే.